హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హేమ చక్రి. నేను హేమ అండి. నేనైతే ఈరోజు వంకాయ కర్రీ అయితే చేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుందండి. ఆయిల్ వేసుకొని ఇలా వంకాయ ముక్కలకి ఇలా ఘాట్లు అయితే పెట్టుకొని, గుత్తి వంకాయలాగా ఇలా ఘాట్లు పెట్టుకొని కొంచెం సాల్ట్ వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకొని సిమ్లో పెట్టి అయితే వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత అయితే చూడండి, ఇలా మచ్చమచ్చలు ఇలా వస్తుంది. సగం వేగిన తర్వాత అయితే తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకున్నాక ఇందులోనే ఆనియన్స్ వేసుకోవాలి, ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలండి. ఇందులోనే 2 కట్ చేసి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా అయితే వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన వేయించుకున్నాక ఇదిగోండి, ఇందులోనే కొంచెం ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, టమాటా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని ఈ వేగిన ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని బాగా అయితే వేయించుకోవాలి. ఇలా మంచిగా వేగిన తర్వాత చూసారు, ఆయిల్ పైకి తేలింది. ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ వేయించి పెట్టుకున్న వంకాయలు అయితే వేసుకోవాలి ఇందులోనే. ఇలా వేసుకున్నాక ఇందులోనే కొంచెం చింతపండు రసం అయితే వేసుకోవాలండి. మీకు పులుపు ఇష్టమైతే చింతపండు రసం వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. నేనైతే వేసుకుంటున్నాను. కొంచెం చింతపండు రసం వేసుకున్నాక ఇందులోనే కొంచెం వాటర్ కూడా వేసుకొని కలుపుకొని హైలో పెట్టుకొని మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి. వంకాయలు అయితే మంచిగా వేగిపోతాయి. ఇదిగోండి, వంకాయలు అయితే మంచిగా ఉడికిపోయి మీ గ్రేవీకి తగ్గట్టు మీరు ఉంచుకోవచ్చండి. ఇలా మంచిగా అయితే ఉడికిపోయిన తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా పైన వేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి.